ఈ బడ్జెట్ సమావేశాల్లోగా మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు పర్యటన ఇవన్నీ దేనికి ఇండికేషన్స్? అలాగే చంద్రబాబు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం నేర్చుకోవాలి? ఈ అంశాలన్నిటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే రామ్నాథ్ గారు. నమస్తే. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే లక్ష్మణరావు గారు. ఇక కె నరసింహరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. సో బాధ్యత అంతా టు స్టార్ట్ విత్ మనం నరసింహరావు గారితోనే మాట్లాడాలి. ఎందుకంటే నిధులు ఇస్తున్నారా, ప్రైవేటైజేషన్ దిశగా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారా? మీ మీద, మీ రోల్ మీద చాలా అనుమానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నాయి నరసింహరావు గారు. ఎందుకంటే డిజిన్వెస్ట్మెంట్ అనేది ప్రధానమైన పాలసీ కాబట్టి దాంట్లో ఒక ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్స్ కోసం మేము తలొగ్గితే రేపు పొద్దున మిగిలిన రాష్ట్రాలకి ఏం జవాబు చెప్పుకోవాలి? తాజాగా బీహార్ నుంచి తలెత్తుతున్న ప్రత్యేక హోదా నినాదానికి కూడా మేము జవాబుదారీగా నిలబడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బుజ్జగించుకునే ప్రయత్నం, ఎందుకంటే వెనకటి మాదిరి అదిలించే ప్రయత్నాలు లేవు. పూర్తిగా మీరు తెలుగుదేశం మీద అలాగే నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈరోజు బుజ్జగింపులు, అనునయింపులు. నరసింహరావు గారు, హౌ కమిటెడ్ యు ఆర్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి? అంటే ప్రైవేటైజేషన్ కోసం కమిట్మెంట్ కానీ అడిగేది, దాన్ని యథాతథంగా ఉంచి పబ్లిక్ సెక్టర్ రంగంలో ఉంచడానికే నిధులు ఇచ్చేసి దీన్ని మాయపుచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం అండి. నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారిని కలవడం జరిగింది. మరి ఏవైతే విభజన హామీలు కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం సంప్రదింపులు జరిపారు. మీరు మాట్లాడినట్లుగా గతంలోనే కేంద్ర మంత్రి వారు కుమారస్వామి గారు, ముఖ్య సహాయ మంత్రి శ్రీనివాసవరం గారు కూడా విశాఖపట్నం గాజువాకలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను పరిశీలించి అక్కడ అధికారులతో మాట్లాడి ప్రైవేటీకరణ జరుగుతుందని మీరేం భయపడొద్దని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. గత నెల రోజుల క్రితమే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో మా పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళి కేంద్ర మంత్రి గారికి వినతిపత్రం ఇచ్చిన వెంటనే నెల రోజుల్లోపే వచ్చి, మరి ఎందుకంటే కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఎన్డీఏ కూటమి తరపు నుంచి ప్రైవేటీకరణ జరగకుండా కాపాడతామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అడుగులు చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నాయి. ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదు. దాన్ని ఏ విధంగా కాపాడాలన్నదే మా బీజేపీ అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. రాబోయే రోజుల్లో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా దాని మీద సానుకూలమైన ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా పోలవరానికి మరి గతంలో 2014లో టీడీపీ ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు సుమారు 11,000 కోట్లు వస్తే, మరి గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 5,000 కోట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. అంటే కేంద్రం నుంచి నిధులు ఇస్తున్న సరే తెచ్చుకోలేని పరిస్థితి గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు అలా కాదు. 14 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, కేంద్రంలో మీరన్నట్లుగా కీలక పాత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు 21 మంది ఉన్నారు కాబట్టి, 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నితీష్ కుమార్ గారు అడిగారని చెప్పి ప్రత్యేక హోదా సాధ్యం కాదండి. ప్రత్యేక ప్యాకేజీ, దానికంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మనం అయిపోయిన విషయాల గురించి కాదు నరసింహరావు గారు, అయిపోయిన విషయాల గురించి కాదు, మీరు ఎక్స్టెండ్ చేసిన కోఆపరేషన్ గురించి కాదు, జరగబోయే దాని గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ పెట్టబోతున్నారు, దాంట్లో రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారు? ఇలాగే ఏదో మాయమాటలు చెప్పి సాంబ్రాణి జల్లేసి పంపిస్తారా? నిజంగా ఇస్తారా? ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్ అనేసరికి ఒక పక్క నుంచి ఒక 15-20 కారణాలు ఒక్కసారిగా తెర మీదకి వస్తాయి. పక్క రాష్ట్రాలు వాళ్ళు అది అడుగుతారు, ఇది అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా ఏర్పడింది తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ప్రత్యేకంగా. సో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. తెలంగాణకి సమ ప్రాధాన్యం ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ దృష్టి పెట్టాలి ఆంధ్రప్రదేశ్ మీద. ఎందుకనో సరే గడిచిన 10 ఏళ్ళలో ఏమీ జరగల. పార్లమెంట్లో పరస్పరం బీజేపీ కాంగ్రెస్ సహకరించుకొని చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఏమీ జరగలేదు. సో ఇప్పుడు కూడా జరగలేదనుకోండి, విశ్వసనీయత అనే ఆస్పెక్ట్ వచ్చేప్పటికీ బీజేపీ క్రాస్ రోడ్స్లో నుంచోమనే పరిస్థితి ఉంది.
మీ మీద మీ డిపెండ్ అయ్యి మీ కూటమి భాగస్వామ్య పక్షాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి వాళ్ళ సంగతి ఏమో కానీ ముందర మీ సర్వైవల్ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా కష్టమవుతుంది. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి, వర్షాకాల సమావేశాలు. ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా ఎన్ని వేల కోట్లు ఇస్తారనేది ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ వస్తాను ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దామండి. రామ్నాథ్ గారు 2-3 ఆస్పెక్ట్స్ ఇక్కడ. సరే, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు, అలాగే